వంకాయలు ఎలా ఇస్తున్నారు? ఏం సార్ గిట్లెందుకు చేసిర్రు? ఏం సార్ ఈ వయసులో ఈ పనులు? ఇంట్లో కొడుకు కోడలు ఉన్నారు, పరువు మర్యాదల గురించి ఆలోచించరా సారు? ఏంది మా ఇట్లా చేసినావు? ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇజ్జత్ తీసినావు డాడీ. తాత నువ్వు బ్యాడ్ అంట కదా. ఇంకా 10 lakhs పంపించలేదు. మనం మాట్లాడుకున్న న్యూడ్ వీడియోస్ మీ ఫ్యామిలీకి సోషల్ మీడియాలో షేర్ చేయమంటావా? ప్లీజ్, ఇప్పటికే 5 లక్షలు, 10 లక్షలు, 35 లక్షల దాకా ఇచ్చాను. నిన్న కూడా 5 లక్షలు పంపించాను. ఇంకా నువ్వు ఇలాగ అడిగితే నాకు చావు తప్ప వేరే దారి లేదు. సరే అయితే మనం మాట్లాడుకున్న న్యూడ్ వీడియోస్ ని వద్దొద్దు, ప్లీజ్ ప్లీజ్, నా పరువు పోద్ది. ప్లీజ్ వద్దు. అరే నారాయణ, అంతా అయిపోయిందిరా. ఇంకా నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. చెప్పడానికి సిగ్గుగా ఉందిరా. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త న్యూడ్ కాల్స్ వరకు వెళ్ళిందిరా. ఆ వీడియో కాల్స్ అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే 35 లక్షలు ఇచ్చానురా. ఇప్పుడు డబ్బులు ఇవ్వనేసరికి సోషల్ మీడియాలో న్యూడ్ కాల్ షేర్ చేస్తానంటుందిరా. నాకు చావే దిక్కురా. చూశారు కదా, సైబర్ క్రిమినల్స్ సోషల్ మీడియా ద్వారా స్నేహం అనే పేరుతో వలవేసి న్యూడ్ వీడియో చాటింగ్ బుత్స్లో దింపుతున్నారు. ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్మెయిల్ చేసి రాజిరెడ్డి లాంటి ఎంతో మంది నుండి డబ్బులు దోచుకుంటున్నారు ఈ సైబర్ క్రిమినల్స్. ఎన్ని దారుల్లో మోసాలకు పాల్పడినా వాటన్నింటినీ తిప్పికొట్టే దీటైన బ్రహ్మాస్త్రం 1930. గుర్తుంచుకోండి, టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1930.